ప్రతి తల్లికి మొదటి బాధ్యత పిల్లలను చదివించటమని, స్త్రీశక్తి పథకం మహిళల జీవితాల్లో మార్పుకు నాంది పలికే పథకమని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రగాఢ నమ్మకమని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. చినగంజాంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మహిళలతో కలిసి ఎమ్మెల్యే ఏలూరి మహిళా దినోత్సవ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం పలువురు మహిళలను సన్మానించి వారికి షీల్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఒకటి మనకి బాపట్లలో మా డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తుంది. దాంట్లో ఓఎస్సీ అని వన్ స్టాప్ సెంటర్ ఉంది. ఎవరైతే నిరాశ్రయులైన మహిళలు అయిన వాళ్ళు అట్లా ఓకే సార్ ఎవరు పెడతారో మరి ఇప్పుడు సారీ చెబుతా. ఇప్పుడు ఈ మాట ఇక్కడ తీసిన ఫోటో ఎవరు పెట్టలేదు. ఇప్పుడు చెబుతా ఇది మాత్రం ఏంటి చెప్పంటావా? మా ఫోటో అసలు పెట్టకుండా సరిగా సరే ఫోటో కొట్టే లక్ష్మి గారు చూడండి చూడండి. మైక్ చెప్పండి. మైక్ ఓకే సార్. మైక్ లక్ష్మి లక్ష్మి వెళ్ళిపోతాను ఎక్కువసేపు. ఒక సోదరి కలిసింది. అంతకుముందు అన్న ఏదన్నా ఉద్యోగం ఉంటే చెప్పు, పర్చూరులో ఇబ్బందిగా ఉంది అంది. సరేనని ఆ బజార్లో వెళ్తా ఉంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుందని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆగాను గుర్తుండి. ఏం చేస్తున్నావు అమ్మా, బాగున్నావా అంటే బాగున్నా అన్న, ఇప్పుడు ఇంకొల్లులో ఉద్యోగం చేస్తున్నాను అంది. ఇంకొల్లులో మరి ఇబ్బంది కదా ఇక్కడ నుంచి వెళ్ళి రావటము అదంతా అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడాను ఆమెతో. మాట్లాడితే ఏమి చెప్పిందంటే, ఒక 12,000 రూపాయలు ఉద్యోగము ఇంకొల్లులో ఇచ్చారేమో. ఒక 2 నెలలు వెళ్ళింది. వెళ్తే ఈ అమ్మాయి చదువుకుంది మంచిగా, బీకామ్ ఫైనాన్స్ అది చేసింది. ఇక్కడ నుంచి పర్చూరు నుంచి ఇంకోలు రావాలి, ఇంకోలు నుంచి మళ్ళీ పర్చూరు వెళ్ళాలి. 12,000 15,000 జీద్దాం. ప్రతిరోజు ఆ రోడ్డు కూడా బాగలేదు, ఇప్పుడే మొదలుపెట్టి చిన్నగా చేయబోతున్నాం. ఆటో ఎక్కితే ఎంతో చెప్పింది, 60 రూపాయలు ఎంతో. లేకపోతే బస్సు కంటిన్యూస్గా ఉండదు, దానికోసం వెయిట్ చేయాలి. అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పర్చూరుకి, లేకపోతే అటు నుంచి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి, ఇట్లా ఒక ఆటో ఒక బస్సు లేకపోతే కంటిన్యూస్గా ఆటో, ఇదంతా ఎక్కుతుంటే మొత్తం ఆమెకి 6,000 నుంచి 7,000 రూపాయలు ఓన్లీ ఆటో ఛార్జెస్కి డబ్బులు ఖర్చు అవుతుంది. ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్. ఆమెకు 12,000 ఇస్తే ఒక 6,000 కోసం ఇక్కడ నుంచి వెళ్ళి పొద్దున్న సాయం దాకా, లేకపోతే 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 8 గంటల దాకా ఆమెకి అది వర్త్ఫుల్ అనిపించలేదు. ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టారో మరలా ఆ ఓనర్తో మాట్లాడేది, ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తుంది ఆ సిస్టరు. ఆమె మళ్ళీ ఆమెతో మాట్లాడి నేను రేపటి నుంచి వస్తానని చెప్పి వచ్చింది. చక్కగా బాగా పనిచేస్తుంది. ఆమెకి రూపాయి ఖర్చు లేకుండా రోజు ఉద్యోగానికి వెళ్ళి వస్తుంది. ఇది మంచి పథకమా కాదా? దీనివలన ప్రొడక్టివిటీ, ఒక ఇంట్లో కూర్చుంటే చదువుకున్న అమ్మాయి తన
ప్రొడక్ట్ తను ఏమి చేయలేకపోదు. అదే అవకాశం ఉంది, ఓర్పు ఉంది, నేర్పు ఉంది, చేయాలనే తపన ఉంది, కష్టపడే గుణం ఉంది, ఆమెకు అవకాశం కూడా ఉంది. ఈ ఆర్టీసీ బస్సు వలన అవకాశం ఇంకా బలపడింది. దాంతో ఆమె చక్కగా జాబ్కి వెళ్తా ఉంది. ఆమె వలన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఒక పని క్రియేట్ అక్కడ సంపద సృష్టింపబడతా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో గెలవటం కోసమో లేకపోతే మహిళల్ని ఊరికనే వారిని ఆకర్షితులను చేయడం కోసమో ఈ పథకం పెట్టల. మహిళలకి ఈ పథకం వలన వారి జీవితంలో పెను మార్పు వస్తుంది. ఈ యొక్క ఫ్రీ బస్ ఇవ్వటం వలన మహిళల యొక్క ఉత్పాదక శక్తిని పెంచగలుగుతామని చెప్పి మీ మీద ఉన్న అపారమైన నమ్మకంతో వారు ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది కేవలం ఎన్నికల ప్రచారం కోసం, ఓట్ల కోసం పెట్టిన పథకం కాదు. ఇది మన జీవితాల్లో మార్పుకి నాంది పలికే పథకం అని చెప్పి ఆయన ప్రగాఢమైన విశ్వాసం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.